ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను ఈ ఉదయకాలాన్ని. నీలో ఉండేటువంటి మార్పు నీకు తెలియాలి. నీలో ఎలాంటి మార్పు వస్తుందో, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు ఎలా పరుగులెడుతున్నాయో, నీ మనసు ఎటువైపు ఈడ్చుకొని పోతుందో అది నువ్వు తెలుసుకోగలగాలి. దేవుని లేఖనాల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఎలా ఉన్నామో మనం తెలుసుకోగలుగుతాం. 1 సమూయేలు 21 అధ్యాయము 10వ వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు వద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయుచు సౌలు వేల కొలది హతం చేసిననియు దావీదు 10,000 కొలది హతం చేసిననియు పాడిన పాట ఇతనిని కూర్చున్నవే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడగా, దావీదు ఈ మాటలు తన మనసులో నుంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహు భయపడిన. లేఖనాలు గాని ఈ దినాన్ని గాని ధ్యానిస్తూ ఉన్నట్లయితే, దావీదు యొక్క పరిస్థితులు ఏమీ బాగోలేనప్పుడు అతడు ప్రతి స్థలంలోనూ కూడా అతను పరుగులెడుతూనే ఉన్నాడు. అతను ఎలా పరుగులెడుతూ ఉన్నాడంటే, సౌలుకు భయపడడం వల్ల అనేక స్థలాల్లో అతను దాక్కుంటూ ఉన్నాడు. కాబట్టి దావీదు వారెదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయచు ఉమ్మి తన గడ్డం మీదకి కారణిచుచు నుండెను. వారతనిని పట్టుకొని పోగా అతడు పిచ్చి చేష్టలు చేయుచు వచ్చెను. కావున ఆకీషు రాజు, మీరు చూచితిరి కదా, వారికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీణ్ణి ఎందుకు తీసుకుని వచ్చితిరి? పిచ్చి చేష్టలు చేయి వారితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీని తీసుకుని వచ్చితిరేమి? వీడి నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో అనెను. ఈ యొక్క లేఖనాలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు దావీదు పిల్లవాడి వలె చేష్టలు చేస్తూ ఉన్నాడు. కానీ ఈ ఉదయకాలాన్ని 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం చూసినప్పుడు, నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడినై పిల్లవాని చేష్టలు మానివేస్తుని. ఈ యొక్క మాటలు మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఒక సంగతి అయితే మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈరోజు మనం ఎలా ఇటువంటి వయసుకి తగినట్లుగా మనం ప్రవర్తించడం ఎప్పుడు మనం నేర్చుకుంటాం. 1 కొరింథీయులు 13వ అధ్యాయము 12వ వచనంలో, ఇప్పుడు అద్దంలో చూసినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిల్చును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. కాబట్టి పిల్లవాడిని ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడుతూ ఉంటారు, పిల్లవాని వలె ఆలోచిస్తూ ఉంటారు, పిల్లవాని వలె నడుచుకుంటూ ఉంటారు. కానీ పెద్దవాళ్ళు అయినప్పుడు చిన్నపిల్లల్లా ప్రవర్తించడం మానేస్తూ ఉంటారు. అప్పుడు వారికి తెలియదు. ఇప్పుడైతే నువ్వు దేవుని యొక్క లేఖనాల దగ్గరికి నువ్వు వస్తూ ఉన్నావు కాబట్టి, చాలా సంగతులు నీ వద్దకు వస్తూ ఉన్నప్పుడు దాంతో నువ్వు ఏకీభించు, దానికి లోబడు, నువ్వు ఇష్టపడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడం చూస్తావు. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకున్నప్పుడు, తన ప్రవర్తన ద్వారా దేవుడిని మహిమపరచడానికి తన ప్రాణాన్ని నడిపించుకుంటూ ఉన్నప్పుడు, ఖచ్చితంగా మహిమకరమైనటువంటి గొప్ప సన్నిధి వారు పొందుకుంటారు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు అటువంటి సన్నిధిని పొందుకోవడానికి నువ్వు సిద్ధపడినట్లయితే అది నీకెంతో మేలు. ప్రభా, ఇదిగొద్దండి నాయన, పిల్లవానిగా ఉన్నప్పుడు నాయన, లేఖనాలు ఎరగలేనప్పుడు ప్రభా నడుచుకున్నట్లుగా కాదు కానీ, లేఖనాలు ఎరిగిన తర్వాత ప్రభా నాయన పిల్లవాని చేష్టలు మానివేసి, నాయన వయస్సుకు తగినట్లుగా, నువ్వు అనుగ్రహించిన జ్ఞానానికి తగినట్లుగా, ప్రతి స్థలంలో నీ నామాన్ని గొప్ప చేయనట్లుగా, అందరి దృష్టికి యోగ్యునిగా దైనందిన వానుగా ఉండనట్లుగా కృప దయచేయమని, ప్రతి ఒక్కరు ఇటువంటి కృపలో ముందు కొనసాగటకు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.